ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటంటే ఒక్కో సర్ఫేస్కి ఒక్కోలా ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. మనం తీసుకున్నటువంటి ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక హెమిస్ఫియర్ తీసుకున్నాను, సెంటర్ ఓ అండి ఇక్కడ. దీని చుట్టూ మన ఇక్కడ ఫీల్డ్ లైన్స్ యాక్ట్ చేస్తూ ఉన్నాయి. అప్పర్ పోర్షన్ దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ పై ఈక్వల్ ఇంటూ ఏ కాబట్టి ఈ ఇంటూ మరి సెమీ సర్కిల్ కాబట్టి ఇక్కడ హెమిస్ఫియర్ కాబట్టి ఏరియా ఏమవుతుంది, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు ఈ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది కండిషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ గాస్ లా. గాస్ లా, నాట్ గ్యాస్ లా, ఇట్ ఈస్ గాస్. దిస్ ఈజ్ గాస్ లా. ఈ గాస్ లా ఏం చెప్తామంటే మనకి ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ enclosed in a surface is equal to 1 by epsilon naught times the total charge. 1 by epsilon naught times the total charge. ఏమీ అర్థం కాల, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ది టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ enclosed in a surface is equal to 1 by epsilon naught times the total charge. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక గాసియన్ సర్ఫేస్, ఒక ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ఛార్జ్ ఏంటంటే గాసియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఒక గాసియన్ సర్ఫేస్ అంటే ఏం చెప్తాను, ఇక్కడ ఒక ఇమాజినరీ సర్ఫేస్. గాసియన్ సర్ఫేస్ అనేది ఇక్కడ ఒక ఇమాజినరీ సర్ఫేస్. ఇది మనకి గాసియన్ సర్ఫేస్. మనకేమవుతుంది, ఇక్కడ ఇమాజినరీ సర్ఫేస్. ఒక ఛార్జ్ ఉందనుకోండి, ఇక్కడ ఆ ఛార్జ్ చుట్టూ మనకి ఇక్కడ ఒక సర్ఫేస్ అనేది ఆక్యుపై అవుతూ ఉంది. దాన్ని మనం గాసియన్ సర్ఫేస్ అని చెప్తాం. ఈ గాసియన్ సర్ఫేస్ ఏంటంటే ఒక ఇమాజినరీ సర్ఫేస్. ఇది ఉందనుకుంటాం అంతే. ఓకేనా? ఇది ఉంది అని అనుకుంటాం, అందుకని దీన్ని ఇమాజినరీ. లేదు దాన్ని ఉందనుకుంటే ఏంటో ఇమాజిన్ అంటాం కదా, సేమ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, the electric flux enclosed in a surface is equal to 1 by epsilon naught times the total charge అని చెప్తాం. మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎంత ఎన్క్లోజ్ అవుతుందంటే ఇక్కడ మనకి 1 by epsilon naught times the total charge అని చెప్తాం. మనకి ఎప్సిలాన్ నాట్ అంటే ఆల్రెడీ చెప్పాను, చెప్పినాము ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఇన్ ఎయిర్ వాక్యూమ్ అని. సో దీని వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ 8.85 × 10⁻⁻12 కూలమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది ఎలక్ట్రికల్ పర్మిటివిటీ. ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ చార్జ్. ఇట్ ఈస్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది చార్జెస్ ఇన్ ఏ మీడియం. దీనివల్ల ఊహించండి అంటే మనకి ఇక్కడ మన చార్జెస్ అనేవి మీడియాలోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిటివిటీ ఉండాలి. ఓకేనా? మీరు క్లాస్లోకి లేట్గా వచ్చినప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, మీకు నా పర్మిషన్ ఉండాలి కదా. సేమ్ ఇది కూడా అంతే. ఎలక్ట్రికల్ పర్మిటివిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది చార్జెస్ ఇన్ ఏ మీడియం. చార్జ్ అనే మీడియంలోకి ఎంటర్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? ఇది లేదనుకోండి, చార్జ్ అనే మీడియంలోకి ఎంటర్ అవ్వలేవు. చార్జ్ అనేవి మీడియంలోకి ఎంటర్ అవ్వలేవు అనమాట. సో ఇది ఒక కండిషన్. సో అకార్డింగ్ టు గాస్ లా, అంటే అకార్డింగ్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకేం తెలుసు, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏం తెలుసు, ఇక్కడ వీ నో దట్ electric flux phi is given by electric flux అనేది ఇక్కడ ఎంత ఉంటుందంటే electric flux phi equal to q by epsilon naught. electric flux phi equal to q by epsilon naught. ఇక్కడ పై అంటే ఏం తెలుసు, ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ V dot ds అయ్యా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ V dot ds is equal to q by epsilon naught. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో. సర్ఫేస్ ఏరియా ఆఫ్ V dot ds is equal to q by epsilon naught. That is E into A into E constant relation of dE అంటే ds అంటే A అవుతుంది.
E into A equal to Q by epsilon naught. Now E equal to Q by epsilon naught into A. So E equal to Q by epsilon naught into area equal to charge మనకి spherical గా ఉంటుంది కాబట్టి area equal to 4 pi into r square. Area is equal to 4 pi into r square అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ electric field equal to 1 by 4 pi epsilon naught into Q by r square. Electric field equal to 1 by 4 pi epsilon naught into Q by r square. ఇది కండిషన్. మరి E ఈక్వల్ 1 by 4 pi epsilon naught into Q by r square ఏమవుతుంది ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ చార్జేగా మనం అక్కడ చెప్పుకున్నాగా. మరి ఇప్పుడు సరిపోయిందా లేదా క్లాస్లో పేజ్ కూడా మనం ప్రూవ్ చేసాం లేదా. ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ చార్జ్కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఎలా ప్రూవ్ చేసాం బై యూజింగ్ గాస్ లా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి గాస్ లా అంటే ఏంటి ఇక్కడ అంటే 1-2 సార్లు వింటేనే అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. గాస్ లా అంటే ఏం చెప్తామంటే ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times ది టోటల్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకి ఇక్కడ సర్ఫేస్కి ఎంత ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఇక్కడ టోటల్ ఛార్జ్కి 1 by epsilon naught times ఉంటుంది. సో కాబట్టి అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ పై ఈక్వల్ టు Q by epsilon naught అవుతుంది. పై ఈక్వల్ టు Q by epsilon naught. మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై అంటే ఏం తెలుసు ఇక్కడ మనకి Q by epsilon naught అని తెలుసు ఫ్రమ్ గాస్ లా. అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మరి పై అంటే ఏం తెలుసు మనకి గాస్ లా ప్రకారం Q by epsilon naught కదా. సో పై అంటే ఏం తెలుసు ఇక్కడ E dot ds అని తెలుసు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds is equal to Q by epsilon naught. Now E into A is equal to Q by epsilon naught. So E equal to Q by epsilon naught into A. So E equal to Q by epsilon naught into ఏరియా వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4 pi into r square అవుతుంది. ఏరియా వాల్యూ మనకి 4 pi into r square చార్జ్ కాబట్టి. సో E equal to 1 by 4 pi epsilon naught into Q by r square. ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ చార్జ్కి ఈక్వల్ అవుతుంది. మనం ప్రూవ్ చేసుకున్నాం లేదా బై యూజింగ్ గాస్ లా. ఓకేనా. గాస్ లా ఒకటి తెలిస్తే చాలండి మనం ఏ కైండ్ ఆఫ్ కండిషన్ అయినా మనం ప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ది స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ గాస్ లా. గాస్ లా నుంచి మనకి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రైట్. ఇక్కడ డిస్టర్బెన్స్ అన్నది ఏంటంటే మ్యాథ్స్లో నేను డిస్టర్బెన్స్ రావడానికే మీకు వీడియో తీస్తున్నాను. మీకు ట్రైన్లో ఒక 7 సార్లు వెళ్తే ఒకసారి సౌండ్ మాత్రం ఏర్పడుతుంది. అది ఎందుకంటే ఆ మధ్యలో టాపిక్ నేను ఆపలేను. సో అది ప్రాబ్లం. సరౌండింగ్ ఎఫెక్ట్ కానీ ఏం లేదు, అందుకంటే ఏం లేదు. ఓకేనా. మీకు వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా వీడియో క్లారిటీగా రాలేదంటే ఓన్లీ మీ నెట్ సిగ్నల్ ప్రాబ్లం ఏను. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు చెప్పిన ఏంటంటే మీకు సెకండ్ ఇయర్లో ఫస్ట్ 3 చాప్టర్లు బాగా రావాలి. అవి ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్, కరెంట్ డెన్సిటీ. ఈ 3 వస్తేనే రిమైనింగ్ కరెంట్ టాపిక్స్ అర్థమవుతాయి. లేదు అనుకుంటే మీకు ఒక ముక్క కూడా అర్థం కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు చెప్పిన వీడియో క్లాస్ ఆ రోజు 1-2 సార్లు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అసలు ఏం జరుగుతుంది ఏంటని మీరు థింక్ చేయండి. ఓకేనా. లేదనుకుంటే మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పేది ఏం లేదు. సెకండ్ ఇయర్ అంతా ఏంటంటే బాలకృష్ణ సినిమా హిట్ ఆఫ్ అడ్డా అంతే. 40 days ఆడుతుందా, 20 crores కలెక్షన్ చేస్తుందా, ఇలా ఏమి ఉండదు. ఫస్ట్ ఇయర్ అలా కాదు, యావరేజ్కి వెళ్ళిపోద్ది ఫ్యామిలీ స్టోరీ లాగా. సెకండ్ ఇయర్ అలా కాదు. మహేష్ బాబు ఎన్ని లేపాడు, గాలి ఎంతమంది లేపాడు, ఎంతే సినిమా హిట్ ఆఫ్ అడ్డా అలాగే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వెరీ వెరీ డేంజరస్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనేది. సో దాన్ని ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం నేర్చుకుంటూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. మన ప్లానింగ్ లేకుండా మనం ఏదో తర్వాత ఇప్పుడు ఎలా ఎగ్జామ్స్ జరగవు కదా అనుకుంటే మాత్రం మీకు ఆబ్జెక్టివ్గానే ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఐబీ సేఫ్ జోన్లో ఉన్న ఆబ్జెక్టివ్ మాత్రం రేపు ఎంసెట్కి కానీ ఐఐటీకి కానీ నీట్కి కానీ చాలా ఇబ్బంది పడతారు. సో ఈ జాగ్రత్తగా చూసుకోండి మరి. ఓకేనా. చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్. ఒక ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్ తీసుకుంటే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో మనం చూడాలి. ఓకేనా. సో
నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లేన్ షీట్ తీసుకున్నాను అండి. ఒక ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ తీసుకున్నాను. దట్టు ఇది ఏంటంటే మనకి ఇట్లా నాన్ కండక్టింగ్ అని చెప్తాం. మళ్ళీ కండక్టింగ్ అయితే కండిషన్స్ మారిపోతాయి. ఓన్లీ ఫర్ నాన్ కండక్టింగ్ వాటికి ఏంటంటే చార్జెస్ అనేవి ఏంటంటే ఇన్సైడ్ మాత్రమే ఉంటాయి, అవుట్ సైడ్ ఉండవు. కండక్టింగ్కి నాన్ కండక్టింగ్కి డిఫరెన్స్ అదే. కానీ నాన్ కండక్టింగ్ అయితేనేమో చార్జెస్ అనేవి ఇన్సైడ్ షీట్ ఉంటాయి. అదే కండక్టింగ్ వచ్చేసరికి అవుట్ సైడ్ కూడా యాడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇన్ఫినిటీ ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు దీనికి సర్ఫేస్ ఏరియా స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ ఇది అవుతుంది ఫ్లెక్స్. అలాగే ఇన్సైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇది అవుతుంది. సో ఇలా తీసుకుందాం. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డస్టర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ డస్టర్లోకి దీన్నే పెయింట్ షీట్ అనుకుంటే మనం ఒక చార్జెస్ అనేది ట్రావెల్ చేస్తున్నాయి. మరి చార్జెస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి 3 డైమెన్షన్ చూపించలేవు, ఒక సైడే కనిపిస్తాయి. అలాగే సైడ్కి పెట్టామనుకోండి ఇక్కడ 2D కనిపిస్తాయి. ఈ సైడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 డైరెక్షన్స్లో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ దీనికి చార్జ్ క్యూ, దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, దీనికి సర్ఫేస్ ఏరియా ఈ, అలాగే దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, దీనికి సర్ఫేస్ ఏరియా ఏ. అలాగే దీనిపై మనకి అప్వర్డ్ డైరెక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ ఈఏ యాక్ట్ చేస్తాయి. డౌన్వర్డ్ డైరెక్షన్లో కూడా మనకి ఈఏ ఒకటి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 తీసుకుంటాం ఇక్కడ. దట్ ఈస్ ఈఏ ప్లస్ ఈఏ. సో నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు 2 into E into A. మనకి తెలిసి ఇక్కడ అకార్డింగ్ టు గాస్ లా from Gauss law we have Gauss law ప్రకారం ఇక్కడ మనం ఏం చెప్తా ఉంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై అంటే ఏం తెలుసు మనకి Q by epsilon naught అయ్యా. సో Q by epsilon naught is equal to 2 into E into A. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు 2 by epsilon naught that equal to 2 into E into A అవుతుంది. ఫైనల్ వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ మనకి 2 into A equal to Q by epsilon naught. Now E equal to Q by 2 into epsilon naught into A. E equal to Q by 2 into epsilon naught into A అవుతుంది. మనకి Q by A అంటే తెలిసి ఇక్కడ మనకి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కదా, ఆల్రెడీ చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సిన్స్ సిగ్మా ఈక్వల్ టు Q by A అవుతుంది. సిగ్మా వాల్యూ దేనికి ఎక్కువ అవుతుందంటే ఇక్కడ మనకి Q by A కి ఈక్వల్. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సిగ్మా బై 2 ఇంటూ ఎప్సిలాన్ నాట్. ఇది మనకి కండిషన్. ఓకేనా? దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు బి అన్ ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఆఫ్ చార్జ్. ఓకేమా? ఇప్పుడు మనకేంటంటే మనం గాస్ లా యూజ్ చేసుకొని, అంటే గాస్ లా ఏం చెప్తుంది ఇక్కడ మనకి ది టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times ది టోటల్ ఛార్జ్ తీసుకుంటాం. సో ఈ గాస్లో అప్లై చేసి మనం ఏం చేయాలంటే మనం డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ తీసుకుంటాం. ఈ ఛార్జ్స్ అనేవి ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్కి వెళ్ళినప్పుడు ఒక మనకి లూప్స్ను ఫామ్ చేస్తాయి. ఆల్రెడీ తెలుసు మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్లో. అలాగే క్యూబ్ తీసుకున్నప్పుడు దాని డయాగ్రామ్గా మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది, ఈచ్ స్పేస్కి ఎంత ఉంటుంది, కార్నర్గా ఎంత ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. నేనేం చేస్తున్నాను ఇక్కడ S1 S2 2 సర్ఫేస్ తీసుకున్నాను. ఈ డయాగ్రామ్లో మనకి ఫీల్డ్ లైన్స్ ఎక్కువ కనిపించడం వల్ల మీకు ఏంటంటే ఛార్జెస్ అనేవి కనపడవు. సో ఎప్పుడైతే మనకి ఫీల్డ్ లైన్స్ కనపడడం వల్ల ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇదేమో మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. ఈ ఫీల్డ్ లైన్స్ చూడండి మనకి ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్.
ఈ ఫీల్డ్ లైన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకి పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ట్రావెల్ చేస్తాయి. దట్ నో టూ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. వీటిలో ఫీల్డ్ లైన్స్ ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకేనా? ఇది అసలు ఏంటంటే దీనికి క్లోజ్డ్ పాత్ అని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్తో మనకి నెగిటివ్ ఛార్జ్ ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. మనకి ఫస్ట్ సర్ఫేస్ తీసుకుంటే దీనికి ఛార్జ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది Q/ε0 ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఏమవుతుందంటే -Q/ε0. S3 టోటల్ అనమాట. ఇదేమో S1, ఇది S2, S3 ఇక్కడ. ఈ S3 వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫ్లక్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ అవుతుంది. S4 వచ్చేసరికి అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 0. మనకి అవుట్ సైడ్లో ఏదైనా అంటే గాస్లలో మనకి గాసిన్ సర్ఫేస్లోనే మనకి ఛార్జ్ అని ఉండాలి. అవుట్ సైడ్ సర్ఫేస్ ఉన్నటువంటి ఎంత ఛార్జ్ అయినా కూడా మనం కన్సిడర్ చేయము. ఓకేనా? ఎలాగంటే మన క్లాస్లో ఉన్న వాళ్ళకి క్లాస్ చెప్పేది, క్లాస్ వినేది, క్లాస్లో బయట ఉన్న వాళ్ళకి క్లాస్ చెప్తాం మనం చెప్పలేము. ఇది కూడా అంతే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే S4 అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఛార్జ్ ఫీల్డ్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మనకి అంటే గాసిన్ సర్ఫేస్కి అవుట్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నటువంటి సర్ఫేస్ వాల్యూ మనకి 0. ఇది కండిషన్. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక గాసిన్ సర్ఫేస్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ డయాగ్రామ్ అనుకుంటే సెకండ్ డయాగ్రామ్. ఈ గాసిన్ సర్ఫేస్ తీసుకుంటే గాసిన్ సర్ఫేస్లో మనకి 2 ఛార్జెస్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎన్క్లోజర్ ఎంతో మనకి కావాలి. టోటల్ ఛార్జ్ ఎన్క్లోజర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ ఛార్జ్ ఎలా వస్తాయి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఛార్జెస్గా. సో -Q + Q. -Q + Q అంటే ఏముంది ఇక్కడ 0. సో ఛార్జ్ ఎన్క్లోజర్ ఏ క్లోజింగ్ సర్ఫేస్ బికమ్స్ 0. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0 కాబట్టి ఇక్కడ ఛార్జ్ వాల్యూ 0 అయింది కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ y = Q/ε0. Q వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0/0 అవుతుంది. నెక్స్ట్ ఈసారి ఇంకొక గాసిన్ సర్ఫేస్ తీసుకున్నాను. ఈ గాసిన్ సర్ఫేస్లో +Q1 +Q2 -Q3 ఛార్జెస్ తీసుకున్నాను. ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఛార్జెస్ మాత్రమే యాడ్ చేయాలి అకార్డింగ్ టు విత్ దేర్ సైన్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ y = 1/ε0 Q1 + Q2 -Q3 అవుతుంది. Q1 + Q2 -Q3. అర్థమైందండి? నెక్స్ట్ మన ఈ ఫోర్త్ వన్ ఏంటంటే మనకి ఒక స్పియర్ తీసుకున్నాండి. స్పియర్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఈ స్పియర్లో స్పియర్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్గా యూనిఫామ్లీ సాలిడ్ బాడీ కదా. సో ఇన్సైడ్ కూడా మనకి సర్ఫేస్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ అవుట్వర్డ్స్ స్పియర్ మాత్రమే ట్రావెల్ చేస్తాయి. ఇన్వర్డ్స్ ట్రావెల్ చేయవు. ఇన్వర్డ్స్లో ట్రావెల్ చేసిన వాటికి మాత్రమే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉంటుంది, అవుట్వర్డ్స్ ఉండదు. ఎందుకని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాన్సెప్ట్ అదే కదా. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ది గివెన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో కాబట్టి ఇక్కడ ఏముందంటే స్పియర్ దగ్గర తీసుకున్నప్పుడు వాటిని మనం 3 డైమెన్షన్లో తీసుకుంటాం. XY Z యాక్సిస్ అని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ట్రావెల్ చేస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ 0 అయిపోతుంది. R దగ్గర అలాగే M దగ్గర అంటే అవుట్వర్డ్ డైరెక్షన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ E/A² అవుతుంది. ఇక్కడ అవుట్వర్డ్ డైరెక్షన్లో Y యాక్సిస్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంటర్నల్గా మనకి పై అన్నది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి 0 అయిపోతుంది. సో ఇదే కండిషన్ అంటే రిజల్ట్ ఫ్లక్స్ వాల్యూ మనకి ఇక్కడ 0. నెక్స్ట్ వన్ నేను ఇక్కడ క్యూబ్ తీసుకున్నాను అండి. ఈ క్యూబ్ తీసుకుంటే మనకి ఇక్కడ సో ఇది కూడా మనకి క్యూబికల్ షేప్ అనుకుంటే దీనికి 6 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. మరి ఒక్క సైడ్ దగ్గర మాత్రమే ఫ్లక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ అప్పుడు కండిషన్ అవుతుంది టోటల్ ఫ్లక్స్ త్రూ ది ఈచ్ ఫేస్ ఈజ్ గివెన్ బై ఫ్లక్స్ త్రూ ది ఈచ్ ఫేస్ ఈజ్ గివెన్ బై ఫ్లక్స్ y = Q/ε0 × 1/6 దట్ ఈస్ Q/6ε0. అంటే టోటల్ నెంబర్ 6 సైడ్స్ ఉన్నప్పుడు ఛార్జ్ Q అంటే ఒక సైడ్కి వచ్చేసరికి ఉంది ఇక్కడ 1/6 ఇంటూ ఎలక్ట్రిక్ ఫ్లక్సే కదా. సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది ఈచ్ ఫేస్ ఈజ్ గివెన్ బై 1/6ε0 × Q లేదా Q/6ε0. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇక్కడ ఆబ్జెక్టులు కానీ ప్రాబ్లమ్స్లో కానీ అడుగుతున్నారు. బాగా వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్యూబ్ తీసుకోండి. ఇక్కడేమో ఫీజ్ ఫేజ్ దగ్గర తీసుకున్నప్పుడు ఛార్జ్ అనేది ఇక్కడ సెంటర్ ఆఫ్ ది క్యూబ్లో ప్లేస్ చేశాను. అలాగే మనం ఈ క్యూబ్ తీసుకుంటే ఈ క్యూబాయిడ్ షేప్లో తీసుకున్నాను. దీనిలో ఛార్జ్ ఇక్కడ ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేశాను. టోటల్ ఫ్లక్స్ ఎంత ఉంటుందంటే డయాగ్రామ్ ప్రకారం Q/ε0. ఈ క్యూబ్కి వచ్చేసరికి ఏమైందంటే మనకి ఛార్జ్ ఫీల్డ్ లైన్స్ యాడ్ చేస్తూ ఉంటాయి కదా. అవుట్వర్డ్ కూడా మనకి ఇక్కడ
ఇంకొంచెం డయాగ్రామ్ మనకి ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ షేప్ అనేది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ, సో total flux is equal to q by epsilon naught. So total flux for the each cube is given by pi cube equal to q by 2 epsilon naught. q by 2 epsilon naught. ఇది మనకి కండిషన్. ఓకేనా, ఇది మనకి కండిషన్ అవుతుందండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ for the each cube is q by 2 epsilon naught. సేమ్ అలాగే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డయాగ్రామ్. మీకు అర్థం కాదు, ఎందుకు అర్థం కాదంటే మనకి అన్ని డైరెక్షన్లో తీసుకుంటాం. ఎలా ఉంది క్యూబ్ తీసుకుంటే ఎలా ఉంది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అన్నీ ఉంటాయి కదా. ఎలా ఉంది ఎక్స్ వై జెడ్ యాక్సిస్ తీసుకున్నప్పుడు టోటల్ ఫ్లక్స్ ఎంత ఉంటుందంటే మనకి క్యూబ్ ఎప్సిలాన్ నాట్. అలాగే క్యూబ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్లక్స్ ఉంది ఈచ్ క్యూబ్లో ఎన్ని కార్నర్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి, 8 డయాగ్నల్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ of the each cube is given by q by 8 epsilon naught. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ of the each ఫేస్ కావాలి అంటే ఒక ఫేస్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి q by 8 epsilon naught ఉంటుంది క్యూబ్కి. అలాంటి ఫేస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ యాక్సిస్ కదా. సో అందుకని ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ of the each phase is given by q by 8 epsilon naught by 3. That is electric flux of the each phase of the cube is given by q by 6 epsilon naught. q by 6 epsilon naught అంటే 24 డయాగ్నల్స్ మనకి ఎన్ని ఉంటాయంటే టోటల్గా 24 ఉంటాయి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా మనకి టోటల్గా 24 పార్ట్స్ ఉంటాయి క్యూబ్లో. ఇది మనకి గాస్లా ఉపయోగించుకొని ఇక్కడ డిఫరెంట్ డయాగ్రామ్స్కి మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా ఉందో మనం ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, డయాగ్రామ్స్ కూడా నీట్గా జాగ్రత్తగా డ్రా చేసుకోండి. 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఓకేనండి, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. చూడండి ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. మనకి ఏమంటున్నారంటే ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఆఫ్ ఏ స్పేస్ ఈజ్ గివెన్ బై ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 5a క్యాప్ ప్లస్ 2j క్యాప్ న్యూటన్ బార్ కూలుంబ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి పర్టికులర్ రీజియన్ ఆఫ్ స్పేస్ అడుగుతున్నానండి. అది ఏంటంటే ఇక్కడ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 5a క్యాప్ ప్లస్ 2j క్యాప్ న్యూటన్ బార్ కూలుంబ్ అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనకి ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు దిస్ ఫీల్డ్ through an area 2 meters square lying in the yz plane in SI units. అయితే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది స్పేస్లో యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ బార్ ఈక్వల్ టు 5a క్యాప్ ప్లస్ 2j క్యాప్ న్యూటన్ పర్ కూలుంబ్ అని. ఇక్కడ మనల్ని ఏమవుతున్నారంటే ఒక 2 మీటర్ స్క్వేర్ ఏరియా ఉన్నటువంటి yz ప్లేన్ ఉన్నటువంటి ఏరియాకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి YZ ప్లేన్ అని అడుగుతున్నాడు. ఇదిగోండి ఇక్కడ X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. YZ ప్లేన్ అన్నాడు. దీనికి రిజల్ట్ ఏముంది ఇక్కడ X యాక్సిస్. X యాక్సిస్ అంటే ఇక్కడ మనకి ఐ క్యాపే కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఓన్లీ X యాక్సిస్లో ఎంత మూవ్ అవుతుందో అంటే ఎంత ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, YZ ప్లేన్ అన్నాడు. YZ ప్లేన్ అన్నాడు కాబట్టి ఇక్కడ XYZ. సో XYZ ఇక్కడ మనకి ఏమడుతున్నాడు ఇక్కడ ప్లేను YZ ప్లేన్ అన్నాడు. ఇదిగోండి YZ రిజల్ట్ ఏముంది ఇక్కడ X యాక్సిస్ అంటే ఐ క్యాప్. ఓకేనా, సో కాబట్టి ఐ క్యాప్లో మాత్రమే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది యాడ్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. ఎలా ఉంది X యాక్సిస్లోనే. సో మనకి ఏం తెలుసు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు E ఇంటూ A. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్ టు E ఎలా ఉంది X యాక్సిస్ కాబట్టి X యాక్సిస్లో కాంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ I అవుతుంది ఇక్కడ 5 into 2 that is 10. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి SI యూనిట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి వెబర్ అవుతుంది. సో 10 వెబర్ అవుతుంది. ఓకేనండి, ఇదే కండిషన్. ఎలా ఉంది YZ ప్లేన్. అదే మనకి సార్ మాకు XY ప్లేన్ అడిగితే అప్పుడు ఏం చేయాలని అడిగితే XY తీసుకోండి. రిజల్ట్ ఏముంది ఇక్కడ Z యాక్సిస్. Z కాంపోనెంట్ ఏమైనా ఉందా మనకి ప్రాబ్లంలో లేదు. సో Z కాంపోనెంట్ లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. అలా కాకుండా మనకి ఓన్లీ ZX ప్లేన్ అడిగాడు అనుకోండి. ఇక్కడ జెడ్కి ఎక్స్ రిజల్ట్ ఏముంది ఇక్కడ Y అవుతుంది. మరి Y కాంపోనెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాడ్ చేస్తుందా, Y కాంపోనెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత యాడ్ చేస్తుందా 2 క్యాప్ అన్నాడు. సో 2 into 2 that is 4 అవుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది YZ క్యాప్ అంటే 4. మనం ఇలా చేయాలి ప్రాబ్లమ్స్. ఇది కూడా మనకి బాగా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్.
నోట్ చేసుకోండి. మనకి ప్రాబ్లం పెద్దదే, సొల్యూషన్ మాత్రం చిన్నది. సెకండ్ ఇయర్లో ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ మీదే మనకి వెళ్తాడు ఎక్కువగా.